హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో మీరు అనుకున్న టార్గెట్స్ అన్నీ కూడా రీచ్ అవుతారని చెప్పేసి నేనేమో అనుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియోలోని జనవరి 2025లో మనకి లాంచ్ అవబోతున్న మొబైల్స్ అన్ని కూడా నేనేమో డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను 16 మొబైల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఈ 16 మొబైల్స్ ఈ జనవరిలోనే లాంచ్ అవుతుందని గ్యారంటీ లేదు. బట్ హోప్ఫుల్గా మనకేమో అప్డేట్ వచ్చినవి మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి మొబైల్ తర్వాత లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చేయండి. అది కూడా ఏదైనా అప్డేట్ అయితేనే నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ లిస్ట్లో నేను చెప్పబోయే ప్రతి మొబైల్ కూడా ఒక ప్యాటర్న్ అయితే మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో ప్యాటర్న్ మెయింటైన్ చేసేవాడిని, కానీ ఇప్పుడైతే మాత్రం ప్రతిదీ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి పెద్దగా నేనేమో ప్యాటర్న్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఈ లిస్ట్లో మనకి ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ నుంచి ఫ్రెండ్స్. వన్ ప్లస్ 13 సిరీస్ అయితే మనకేమో లాంచ్ అయిపోతున్నారు. మన ఇండియాలో జనవరి 7th అయితే మనకి లాంచ్ అవబోతుంది. ఈ 13 సిరీస్ మనకి 2 వేరియంట్స్ యాజ్ ఆఫ్ నౌ. నేను ఈ వీడియో షూట్ చేసిన టైంకి అయితే మాత్రం 13 అండ్ 13R అయితే లాంచ్ అయిపోతున్నారు. రెండు కూడా 5G మొబైల్స్. ఆబ్వియస్ గా ఈ రెండు కూడా డిఫరెంట్ ప్రాసెసర్స్ తో అయితే వస్తుంది. అదే మనకి 13 గురించి వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్రొసెసర్ తో అయితే వస్తుంది. అదే మనకేమో 13R వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ తో అయితే వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే బేసిక్ గా ఏదైతే నార్మల్ వేరియంట్, ఏదైతే హై అండ్ వేరియంట్ ఉందో అది మనకేమో 13 అని చెప్పేసి లేదా 12 అని చెప్పేసి వస్తుంది కదా. ఆర్ సిరీస్ అన్ని కూడా మనకేమో బేస్ వేరియంట్, అంటే కొంచెం మిడ్ వేరియంట్ లో ఉంటుండే కదా. ఇప్పుడు అలా కాదు, రెండిట్లో కూడా మనకేమో బెస్ట్ ప్రాసెసర్స్ అయితే తీసుకొచ్చారు. ఇకపోతే మనకి 13R గురించి అండ్ 13 గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ 13 గురించి తెలుసుకుందాం. 13 వచ్చేసరికి మనకేమో ఆబ్వియస్ గా మనం ఎంత చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అయితే వస్తుంది. 6.3 ఇంచ్ డిస్ప్లే తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ర్యామ్ 24GB వరకు ఉంది. డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 1TB వరకు ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. రేర్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది కదా, ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జింగ్ 80 వాట్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి జనవరి 7th లో లాంచ్ అవబోతుంది. దీని తర్వాత అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 70,000 రూపీస్ అయితే మాత్రం చెప్పబోతున్నారు. ఇన్ కేస్ ప్రైజెస్ ఏమైనా డిఫర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే లింక్ అప్డేట్ అయితే కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 13R అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది వచ్చేసరికి 5G సిరీస్. ఇది వచ్చేసరికి మనకేమో 6.78 ఇంచ్ 1.5K LTPO ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 4500 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. ఆబ్వియస్ గా మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసినట్టు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి మనకి LPDDR5 తో వస్తుంది అండ్ UFS 4.0 తో అయితే వస్తుంది. కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా అయితే ఉంది. అంటే మరొకటి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ అనదర్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీతో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకేమో 39,999 రూపీస్ కి అయితే వస్తుంది. ఆబ్వియస్ గా మనకేమో ప్రైస్ డ్రాప్ అయితే బాగానే అయ్యింది. బట్ ఈ ప్రైస్ అన్నది ఎంతవరకు మనకేమో స్టేబుల్ గా ఉంటుంది అన్నది నేను చెప్పలేను. అండ్ మరొకటి వచ్చేసరికి మనకి వన్ ప్లస్ వచ్చేసరికి గ్రీన్ స్క్రీన్ ఎక్కువగా, ఐ మీన్ గ్రీన్ లైన్ ఎక్కువగా కనిపిస్తుంది అంటారు కదా. హోప్ఫుల్లీ ఇది ఈ 13 వర్షన్ నుంచి రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ వస్తే కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదా సెపరేట్ గా వీడియో కానీ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్. సామ్సంగ్ లోని మనకేమో 3 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు డిఫరెంట్ వేరియంట్స్ తోని. మనకి ఫస్ట్ సామ్సంగ్ S25 అల్ట్రా అయితే లాంచ్ అయిపోతున్నారు అండ్ సామ్సంగ్ S25 అండ్ S25 ప్లస్. ఈ 3 మొబైల్స్ అయితే మనకేమో జనవరిలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది మాక్సిమం జనవరి దాకా రావచ్చు లేదా ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మాక్సిమం జనవరి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ S25 అల్ట్రా అండ్ S25 అండ్ S25 ప్లస్ తాలూకు వేరియంట్స్ ఏంటి అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి S25 అల్ట్రా తీసుకున్నట్టయితే మనకి 6.5 ఇంచ్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్ అయితే ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్ తో అయితే వస్తుంది. మనకి వేరియంట్స్ వచ్చేసరికి 12GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్స్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరా వచ్చేసరికి 200
మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 10 మెగాపిక్సెల్ టెలి అండ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీతో అయితే వస్తుంది. టోటల్గా 4 కెమెరాస్ అయితే వస్తున్నాయి. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి వైర్లెస్ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్ గా మనకేమో 1,34,999 రూపీస్ కి అయితే మనకేమో అనుకుంటున్నారు. ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇంక్రీజ్ అయ్యే కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇది యాజ్ ఆఫ్ నౌ ఇది అప్డేట్ అయితే అవ్వలేదు. ప్రైస్ అయితే నేనైతే అనుకుంటున్నాను 1,34,999 రూపీస్ కి అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి S25 అండ్ S25 ప్లస్ అయితే 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ 2 వేరియంట్స్ కూడా డిఫరెంట్ చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెన్సెస్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, కానీ దీని తర్వాత డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ QHD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా మనకేమో S25 అల్ట్రా ఏదైతే ఉందో దాంతోనే అయితే వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఉంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి ఇంకా స్టోరేజ్ వచ్చేసరికి ఇంకా అప్డేట్ అయితే కాలేదు, కానీ నేను అనుకుంటున్నా 8GB అండ్ 256GB వేరియంట్ ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 10 మెగాపిక్సెల్ 3x జూమ్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ సెల్ఫీతో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4900 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి 1 UI 7తో అయితే వస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 75,000 రూపీస్ అయితే ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఏమైనా అప్డేట్స్ వస్తే డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐక్యూ నుంచి ఫ్రెండ్స్ ఐక్యూ నియో 10 Pro అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే ఉంటుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. LPDDR5X RAM తో అయితే ఉంటుంది. UFS 4.0 అయితే ఉంది అనమాట స్టోరేజ్. ఇది మనకి 8GB 256GB వేరియంట్ తో అయితే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ కెమెరా దగ్గరకు వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా IMX921 అయితే ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకేమో 6100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 120 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. Android 15 తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 37,999 రూపీస్ అయితే వస్తుంది. ఏమైనా లింక్స్ అప్డేట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి ఫ్రెండ్స్. పోకో నుంచి మనకేమో జనవరిలో 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. X7 Pro అండ్ F7 తో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో F7 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకేమో పోకో F7 5G అయితే ఉంది. ఇది 6.67 ఇంచ్ 2K LTPO OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ తో అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తే 8GB 256GB రోమ్ తో అయితే వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా అప్డేట్ అయితే కాలేదు. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ట్రిపుల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 70 మెగాపిక్సెల్ 70 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 90 వాట్స్ ఫైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 30,999 రూపీస్ కి అయితే వస్తుంది. హోప్ఫుల్లీ ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఇది వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి X7 Pro అని X7 Pro వచ్చేసరికి మనకి 6.67 ఇంచ్ 1.K ఫ్లాట్ LTPS OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఇందులో మనకి ప్రాసెసర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ఉంది కదా, ప్రీమియం ప్రాసెసర్ ఇదైతే వస్తుంది. అండ్ LPDDR5 RAM తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి స్టోరేజ్ 4.0 UFS తో అయితే వస్తుంది. 8GB 256GB వేరియంట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇది 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకేమో అప్రాక్సిమేట్ గా 26,999 రూపీస్ అయితే మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో X7 వేరియంట్ అయితే ఉంది. ఇది కూడా మనకి 5G మొబైల్. ఇది వచ్చేసరికి మనకేమో 6.67 ఇంచ్ 1.K సేమ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే LTPS కాదు, ఇది కర్వ్డ్ డిస్ప్లే OLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 తో అయితే వస్తుంది. ఇందులోని మనకి మీడియాటెక్ అది వచ్చేసరికి మనకి 8400 ఉంది. ఇది వచ్చేసరికి మనకి 7300 తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 8GB అండ్ 128GB వేరియంట్ తో అయితే వస్తుంది. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకేమో 5110 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకేమో 22,999 రూపీస్ ఉంది. బట్ నేను హోప్ఫుల్ గా ఈ సంక్రాంతికి కానీ లేకపోతే ఏదైనా మనకి ఫెస్టివల్ సీజన్ లో అయితే మాత్రం మనకి తగ్గే అవకాశాలు ఉన్నాయి. బిలో 20,000 రూపీస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో లింక్ ఏమైనా అప్డేట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్ గా నేను ఈ మొబైల్ ఈ లిస్ట్ లో మెన్షన్ చేయకూడదు అనుకున్నాను. యాక్చువల్ గా మన ఇండియాలో అయితే ఎక్కువగా ఈ మొబైల్ ని పర్చేస్ చేయరు. బట్ చెప్పాలి కాబట్టి నేను యాజ్ ఎ టెక్ యూట్యూబర్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అదే మనకి ASUS ROG ఉంది కదా, 9 సిరీస్ అయితే తీసుకొచ్చారు. ప్రెసెంట్ 9 Pro అయితే లాంచ్ చేశారనమాట. ఇది 6.7 ఇంచ్ ఫుల్ HD LTPO
AMOLED డిస్‌ప్లేతోనైతే వస్తది. ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3 నానోమీటర్స్ ప్రాసెసర్‌తోనైతే వస్తది. ఇది వచ్చేసి మనకి 12 జీబీ అండ్ 256 జీబీ వేరియంట్‌తోనైతే వస్తది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీతోనైతే వస్తది. ఇది బ్యాటరీ 5800 ఎంఏహెచ్ బ్యాటరీతోనైతే వస్తది. 65 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. 12 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 15 తోనైతే వస్తది. దీని ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌గా 94,999 రూపీస్‌కి అయితే ఉంది. ప్రైస్ డిఫర్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇది యాసూస్ రోగ్ కాబట్టి. అండ్ ఈ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ లిస్ట్‌లో నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఫ్రెండ్స్ ఒప్పో రెనో సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఒప్పో రెనో 13 సిరీస్ అయితే మనకేమో లాంచ్ అవ్వబోతుంది. ఇది వచ్చేసరికి మనకేమో 6.83 ఇంచ్ 1.5K ఓలెడ్ డిస్‌ప్లేతోనైతే వస్తది. కర్వ్డ్ డిస్‌ప్లే. ఇది వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనైతే ఉంటది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC తోనైతే వస్తది. ఇది ర్యామ్ వచ్చేసరికి మనకేమో 12 జీబీ 256 జీబీ వేరియంట్‌తోనైతే వస్తది. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అయితే ఉంటది. ఇది 13 ప్రో అయితే. అదే ఓన్లీ 13 అయితే 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ నార్మల్ కెమెరా అయితే ఉంటది. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటది. ఇది ఓన్లీ రెనో 13 లోనైతే ఉంటది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5800 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది. ఇది 80 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అండ్ 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తది. ఇది ప్రో వేరియంట్‌లోనైతే మాత్రం. ఇది వచ్చేసరికి మనకేమో ఆండ్రాయిడ్ 15 తోనైతే వస్తది. ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకేమో 34,999 రూపీస్‌కి అయితే ఉంది. ఇన్ కేస్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. దీని తాలూకాది ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్‌లో నెక్స్ట్ వచ్చేసి రియల్‌మీ నుంచి ఫ్రెండ్స్ రియల్‌మీ 14 ప్రో సిరీస్ అయితే లాంచ్ చేశారు. ఇది వచ్చేసి మనకేమో 6.7 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లేతోనైతే వస్తది. క్వాడ్ డిస్‌ప్లే అన్నమాట. ఇది వచ్చేసి మనకి స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తోనైతే వస్తది. 8 జీబీ 256 జీబీ రోమ్‌తోనైతే వస్తది. అండ్ కెమెరా విషయానికి వచ్చి 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వేరియంట్‌తోనైతే వస్తది. ఒక మెయిన్ కెమెరా వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీతోనైతే వస్తది. బ్యాటరీ వచ్చేసరికి అప్ టు మనకి 6000 ఎంఏహెచ్ బ్యాటరీతోనైతే వస్తది. అండ్ మనకేమో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకేమో ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపీస్‌కి అయితే ఉంది. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసిన ప్రతి మొబైల్ కూడా లింక్ ఏదైనా అప్డేట్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఓన్లీ షార్ట్సే చేస్తున్నాను. సో, ఓన్లీ షార్ట్స్ మాత్రమే షూట్ చేయడం అవుతుంది. ఇన్ కేస్ షార్ట్స్ చూడకపోతే ఒకసారి షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.